హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి నేను అంజలి. ఎవరైనా గోవా ఎందుకు వెళ్తారు? ఎంజాయ్ చేయడానికి వెళ్తారు, లేదంటే ఫ్రెండ్స్తో ట్రిప్స్ ప్లాన్ చేసుకుని మరీ వెళ్తారు. కానీ వీళ్ళు వెరైటీగా అస్థికలు కలపడానికి గోవా వెళ్తున్నారు. వినడానికి వెరైటీగా ఉంది కదా. దట్టు ఈ మధ్య ఏడుస్తూ నా బేబీ పోయింది అంటున్నారు. ఎవరి గురించి చెప్తున్నాను అనుకుంటున్నారా? ఇంకెవరు, నవరసరాయ డాక్టర్ నరేష్ గారు. సో బీర్ ఆంజనేయులు విహార యాత్ర టీం ఉన్నారు, డైరెక్టర్ ఉన్నారు, హీరోయిన్ మనందరికి తెలుసు ఉన్నారు. చూస్తే మీకే అర్థమవుతుంది. సో మాట్లాడతాం. నమస్తే అండి, ఎలా ఉన్నారు? నమస్తే అమ్మా, ఐఎమ్ ఫైన్, వీఆర్ ఆల్ ఫైన్. వీఆర్ సెలబ్రేటింగ్ వీరాంజనేయులు విహారయాత్ర ఇన్ గోవా. అదేంటండి, కాదండి. గోవా ఎవరైనా మామూలుగా ఎంజాయ్ చేయడానికి వెళ్తారు కదా. అస్థికలు ఏ కాశీలోనే కలుపుతారు, కానీ గోవాలో ఏంటండి వెరైటీగా? కాశీలో కలిపి బోర్ కొట్టుతుంది కదమ్మా. ఒక వెరైటీగా ఇప్పుడు హస్తికలు కలపడం కూడా ఎంజాయ్ చేస్తుంది కదా ఫ్యామిలీ. సో దట్ ఈస్ ద ఫన్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ అండ్ ఫిల్మ్. ఓకే, అంటే టీజర్ చూస్తే ఎంత నవ్వొచ్చిందంటే చాలా వెరైటీగా ఉంది. చాలా అంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ వచ్చింది ఇలాంటి సిరీస్ అని చెప్పేసి అనుకున్నాను. సో దట్టు ఇంకోటి ఏంటంటే, మీరు ఏడుస్తూ బేబీ పోయింది అన్నారు కదండి, మధ్యలో కల్కి కూడా యాడ్ చేశారు. అసలు మళ్ళీ అదే నెక్స్ట్ డే నైట్ నా బేబీ దొరికేసింది అని చెప్పేసి పట్టుకున్నారు. ఎలా అండి, ఇలా వన్ డే కూడా గ్యాప్ ఇవ్వరా? అంటే ఒక మంచి ఫిల్మ్కి గుడ్ స్టార్ట్ ఉండాలి. సో దట్ ఈస్ హిస్ బ్రెయిన్ వేవ్, దేర్ బ్రెయిన్ వేవ్. బేబీ, బుజ్జి, ఈ రెండు. ఇప్పుడు బుజ్జి ఒకటి మొన్నటి వరకు విన్నారు, ఇప్పుడు బేబీ కూడా అంతే పాపులర్ అయిపోయింది ఇప్పుడు బుజ్జి తర్వాత. సో ఆ బేబీ పోయింది అనేది అంత ఆథెంటిక్గా వెళ్ళింది. అది ఎంత వైరల్ అయిందంటే, ఈ మధ్య కాలంలో ఇంత వైరల్ అయిన ట్రైలర్స్ చాలా తక్కువ. అంత వైరల్ అయింది, అన్ని ఫోన్స్ నాకు ఎప్పుడు రాలేదు. ఈ మధ్య సినిమాల్లో కూడా అవి పోయింది అనేది ఒకటి వస్తుంది. ఆ మహారాజా మూవీలో కూడా సేమ్ లక్ష్మి పోయింది అని. సో ఇలాంటివి అన్ని లైన్గా ఇది మూడోది. అంటే ఇవాళ బేబీకి ఒక ఐడెంటిటీ వచ్చేసింది. పిల్లల్లో చాలా మందిలో అసలు బేబీ ఏంటి చూడాలని, ఎందుకంటే బుజ్జిని చూస్తారు. బేబీ ఏంటి, బేబీ ఏం చేస్తున్నారు? బేబీ ఎవరండి? బేబీ సినిమాలో బేబీయే కదా. సినిమాలో బేబీ తెలుసు. అందుకని సినిమాలో బేబీ అంటే మేము మా ట్రావెల్ వెహికల్ అంటే కల్కిలో బుజ్జి ఎలాగో మాకు ఒక బేబీ ఉంటుంది, వ్యాన్. సో మేమెవరు ఉండగా దాంట్లో వ్యాను, ఒక అస్థికలు ఉండే రెండు ఉంటాయి. అవి ప్రధాన పాత్రలు అనమాట. సో ఈ బేబీ అనేది చాలా క్యూట్ వ్యాన్ ఒకటి. ఇట్ ఈస్ అ క్యారెక్టర్ ఇన్ ద ఫిల్మ్. లైక్ కల్కిలో ఎలా బుజ్జో, డోంట్ ఎక్స్పెక్ట్ అ బుజ్జి, బట్ యూ డెఫినెట్లీ ఎక్స్పెక్ట్ అ గుడ్ బేబీ. సో అంటే వీళ్ళందరూ ఒక ఫ్యామిలీ, ఒక 3 జనరేషన్స్ ఆ బేబీలో ట్రావెల్ చేసినటువంటి ఒక అనుభూతి. ఇప్పుడు మన ఇంట్లో ఒక విచిత్రంగా ఏంటంటే అంబాసిడర్ ఏదో ఒకటి ఉంటుంది, అది తాతగారు కొని ఉంటారు, లేదా ఒక మారుతి వ్యాను, ఒక ఇది అలాంటి ఒక ఆస్తి. అది మెమొరీ. అది చాలా మందికి అమ్ముకోవడానికి ఇష్టపడతారు. కృష్ణ గారిది, విజయమ్ల గారిది మర్సిడీస్ బెంజ్ ఉంది. అది దాన్ని మెయింటైన్ చేయడానికి నాకు అయిపోతుంది. కానీ వాడుతున్నారండి మీరు? వాడుతున్నా. ఓకే, బ్యూటిఫుల్. అప్పట్లో అది 1 crore అయింది అప్పట్లో. బట్ అది మెయింటెనెన్స్ అంతే అవుతుంది. బట్ ఇట్స్ ఫ్యామిలీ ఎయిర్లూమ్. నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను మా అబ్బాయి కూడా చెప్తున్నాను, డోంట్ గివ్ ఇట్ అవే, ఇట్ ఈస్ అ ఫ్యామిలీ ఎయిర్లూమ్స్. సో ఫ్యామిలీ ఎయిర్లూమ్స్ అలా ఉంటాయి, అలాంటిది బేబీ కూడా. సో దాంట్లో వెళ్తున్న ఈ క్యారెక్టర్స్ ఒక డిస్ఫంక్షన్ అండ్ ఫ్యామిలీ. ప్రతి ఇవాళ ఇక్కడ చుట్టూ ఒక 1000 ఫ్లాట్లు ఉన్నాయి, దాంట్లో 980 ఫ్లాట్లు డిస్ఫంక్షన్ ఫ్యామిలీస్. సో దీనికి ఈ సినిమా కనెక్టింగ్ పాయింట్ అదే, డిస్ఫంక్షన్ ఫ్యామిలీ. కొడుకుకి తండ్రికి జనరల్ తేడా అంటే దే లవ్ ఈచ్ అదర్, ఒక చిన్న హేట్ ఉంటుంది అంతే కదా. సో మా ఫాదర్ అండ్ డాటర్కి ఒక చిన్న లవ్ స్టోరీ ఉంటుంది. అంటే ఒక న్యాచురల్, అది మదర్ అండ్ సన్కి ఒక బాండింగ్ ఉంటుంది. ఇవన్నీ కూడా కరెక్ట్గా స్క్రిప్ట్లో బ్లెండ్ చేస్తే వచ్చిన అందమైన సినిమానే వీరాంజనేయులు విహారయాత్ర. కరెక్ట్గా దాని గురించి చెప్పాలి. సో మెయిన్గా అంటే బాయ్స్ యాక్చువల్గా బ్రహ్మానందం గారిని గుర్తు చేసుకుంటేనే నవ్వు వచ్చేస్తుంది. అంటే తెలుగు ఆడియన్స్ ఎస్పెషల్లీ మీమ్స్లో కూడా మీమ్స్ గాడ్ అని అంటారు. సో ఆయన వాయిస్ వినగానే కామెడీ అక్కడి నుంచే వచ్చేస్తుంది. ఎలా సెలెక్ట్ చేసుకున్నారు అంటే బ్రహ్మానందం గారిని ఇందులో చూడొచ్చు అనే విధంగా, ఆయన ఉన్నారు అనే విధంగా
దట్టు మీది ఫస్ట్ యా ఎలా ఒప్పించారు ఏంటండి? ఫ్యామిలీ సినిమా రాసుకోవాలి, ఫ్యామిలీ సినిమా ఒక డిస్ఫంక్షనల్ ఫ్యామిలీ గురించి ఒక వాయిస్ చెప్పాలి అన్నప్పుడే వీ నీడ్ ఏ లెజెండరీ వాయిస్ ఫర్ షూర్. ఇప్పుడు నేను ఒక్కసారి లెక్కేసుకొని ఎవరు అని ఆలోచిస్తే నాకు బ్రహ్మానందం గారు చెప్తే ఎవరు తట్టలేదు. సో వెంటనే రాసుకున్నప్పుడే బ్రహ్మానందం గారి పేరుతో వీరాంజనేయులు అనే క్యారెక్టర్ ఈజ్ ఈక్వల్ టు బ్రహ్మానందం అని రాసేసుకున్నాను. అనుకున్న తర్వాత ఐఎమ్ ఫార్చునేట్ ఇనఫ్, ఐ గాట్ బ్రహ్మానందం గారు, ఐ గాట్ నరేష్ గారు, ఐ గాట్ శ్రీలక్ష్మి గారు. వీళ్ళ ముగ్గురు నేను కథ రాసుకున్నప్పుడు ఎవరైతే అనుకున్నానో లిటరల్లీ వాళ్ళే నాకు ఫైనల్ ప్రాజెక్ట్లో కూడా ఉండటం అనేది ఐఎమ్ జస్ట్ ఫార్చునేట్. కానీ టీజర్ చాలా బాగుందండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్. సో హాయ్, ఎలా ఉన్నారు? గుడ్. సో ఎప్పటికీ యాక్చువల్లీ లాస్ట్ టైం మాట్లాడినప్పుడు కూడా వద్దు అది గుర్తు చేయొద్దు అది పక్కన పెడితే, సో ఇప్పుడు న్యూ ప్రాజెక్ట్తో మా ముందుకు వచ్చారు. ఎలా ఉంది ఇందులో, ఎలా ఎంటర్ అయ్యారు? ఎలా ఎంటర్ అయ్యానంటే వన్ డే నా ఫ్రెండ్ కాల్ చేశారు, సేయింగ్ ఒక చాలా మంచి స్క్రిప్ట్ విన్నాను ప్రియా, దే లుకింగ్ ఫర్ ఎ లీడ్, సో విల్ యూ బీ ఇంట్రెస్టెడ్ అని. అప్పుడు అనురాగ్ అండ్ ఐ గాట్ ఇన్ టచ్ విత్ ఈచ్ అదర్ అండ్ ఫ్రమ్ దేర్ ఆ జర్నీ బిగాన్. బట్ మోర్ దెన్ ఎనీథింగ్ అంటే స్టోరీ వినగానే ఐ వాజ్ లైక్ కాదు, ఎలాగైనా ఈ ఆపర్చునిటీ వదులుకోలేను, చేయాల్సిందే ఈ సినిమా. ఎందుకంటే ఎంత మంచిగా రాశారు అండ్ ద వే హీ నరేటెడ్ ఇట్, ఐ కుడ్ విజన్ ఇట్. చాలాసార్లు చెప్తారు మనం వింటూ ఉంటాం, కానీ వెన్ అనురాగ్ వాజ్ నరేటింగ్ నా హెడ్లో మొత్తం విజువల్ వచ్చేసింది మూవీది. అండ్ హీ వాజ్ సో గుడ్ అట్ ఇట్. అండ్ ఎంత రిలేటబిలిటీ అంటే అరే ఇది మన ఇంట్లోనే జరుగుతుంది కదా, అరే మన ఫ్రెండ్ ఇంట్లో ఇది జరిగింది కదా, అలా రిలేటబిలిటీ చాలా ఉంది. చాలాసార్లు ఫ్యామిలీస్ అంటే నవ్వుకుంటూ ఆడుకుంటూ పాడుకుంటూ జస్ట్ అలానే చూపిస్తారు, కానీ రియల్ ఫ్యామిలీస్ అలా ఉండవు, మన ఎవరి ఫ్యామిలీస్ అలా ఉండరు. ఒక నార్మల్ డేలో ఏదో పెద్ద ఫైట్ అయిపోవాలని కాదు, కానీ ఈవెన్ నార్మల్ డే ఏదో గోల్గా ఉంటుంది. సో ఫర్ మీ ఆ మూవీ ఇస్ ద కేయాస్. The chaos in our movie is my favorite part, and when I heard it I was like no, ఇది చేయాల్సిందే అని. సో దట్స్ హౌ. సో జనరల్గా అందరి నాన్నలో ఆస్తి ఇస్తే మీ నాన్నగారేమో ఆస్తికలు ఇచ్చారు. ఇది ఎవరు రాశారంటే డైలాగ్ అసలు మీ నోట్తో పలకడం అది చాలా బాగుంది. అక్కడ అంటే ఇప్పటి వరకు మిమ్మల్ని అంటే మల్టీ టాస్క్ చూసాం మేము. సో ఇందులో అక్కడికి ఆ టైమింగ్ భలే టైమింగ్ అండి. ఆ సినిమా నిండా నాకు ఆ ట్రైలర్లో ఎంతమంది ఫోన్ చేశారంటే ఈ డైలాగ్ ఒకటి, తర్వాత ఇంకో 2 రోజులు అయితే ఇద్దరు అస్థికలు కలిపి ఇది ఎంత పట్టుకుందంటే అంటే పవిత్ర లాఫింగ్ కంటిన్యూస్లీ, ఇంటికి వెళ్ళేది కార్లో కూడా లాఫింగ్. వేర్ డి గెట్ సచ్ థాట్స్ ఫర్ దిస్ డైలాగ్? టీజర్ లోంచి కూడా నవ్వుతూనే ఉన్నారు. అంటే ఎక్కడ కూడా ఇట్లా స్లాప్ స్టిక్ ఏదో నవ్వించారనో బఫౌండరీ ఏం లేవు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద స్క్రిప్ట్. ఒక్క మంచి పవర్ఫుల్ ఎమోషన్. మీ చార్లీ చాప్లిన్ సినిమా చూసుకోండి, మన లాల్ నాడి సినిమాలన్నీ మర్చిపోయాం, చార్లీ చాప్లిన్ మనలో ఉన్నాడు ఇంకా. ఎందుకంటే అంత హ్యూమర్లో కూడా కింద ఒక పెయిన్ ఉంటుంది. సో ప్రతి మనిషికి ఉన్న పెయిన్ అవతలవాడి నవ్వుతుంది. సో దాన్ని బేస్ చేసుకొని ఈ డైలాగ్స్ నిజంగా అప్రిషియేట్. ఇలాంటివి కొన్ని వందల డైలాగులు అంటే ఇట్స్ నాట్ డైలాగ్, ఇట్స్ కాన్వర్జేషన్. ఎంత నవ్వొచ్చేదంటే త్రూ అవుట్ శ్రీలక్ష్మికి కానీ ప్రతి క్యారెక్టర్, హర్ష, రాగ్మయూర్, అందరికీ ఆ బ్లెండింగ్ ఆఫ్ దిస్ డైలాగ్స్ ఈ సినిమాకి చాలా పెద్ద ప్లస్ అయింది. ఈజ్ అ వెరీ గుడ్ రైటర్ అండ్ డైరెక్టర్. నా అదృష్టం దట్ ఐఎమ్ స్టిల్ వర్కింగ్ విత్ సచ్ యంగ్ గైస్ హూ ఆర్ థింకింగ్ ఆఫ్ మీ పుట్టింగ్ వెన్ ద పుట్టింగ్ ద పెన్. ఐ ఫీల్ ఆనర్డ్. ఇట్స్ అ ఫెంటాస్టిక్ రైటర్ అండ్ డైరెక్టర్. సో ఆల్వేస్ అంటే మిమ్మల్ని చూసుకుంటే కనుక అంటే అప్పటికి ఇప్పటికీ కొంచెం చేంజెస్ అనేది వస్తుంది. ఆ సీనియర్స్తో యాక్ట్ చేయడం అంటే అని మిగతా వాళ్ళు కూడా కొంచెం టెన్స్ ఉంటుంది. బట్ మీరు చాలా గ్రౌండెడ్ పర్సన్. ఎప్పుడన్నా మా అదర్ సైడ్ మీరు ఏమైనా విన్నారా నరేష్ గారు ఇలా అలా అని? మీరేమైనా? అసలు రాదు. ఎందుకంటే అదే చెప్తున్నాం కదా, దీనికి వర్క్షాప్స్ మేము జనరల్గా ఐసే వర్క్షాప్స్ కొత్త వాళ్ళు లేకపోతే కొత్త టీమ్స్తో పరిచయం చేస్తాం. ఎందుకంటే ఇది అందమైన ఒక ఫ్యామిలీ బాండింగ్ ఫిల్మ్. దీంట్లో ఎప్పుడు ఆ న్యాచురాలిటీ వస్తుందంటే అందరు కలిసి ఒక కనెక్ట్ ఉన్నప్పుడే వస్తుంది. సో ఈ సినిమాకి వీ హ్యాడ్ లవ్లీ వర్క్షాప్స్ అండ్ ఫోటో సెషన్స్. వీ బాండ్ టుగెదర్, దెన్ వీ స్పెండ్ టైమ్ టుగెదర్.
సో నేను ఎప్పుడు ఐ ప్రిఫర్ వర్క్షాప్స్. అట్ ద ఎండ్ ఆఫ్ ద వర్క్షాప్స్ కొన్ని పార్టీస్ కూడా ఉంటాయి ఖచ్చితంగా. అలా మేము వి సీ దట్ Last time కూడా మీరు అదే పార్టీ అంటే ఏమన్నా ఉండొచ్చు, కాఫీ ఉండొచ్చు. ఓకే కాఫీ అంటే మీరు ఎందుకు అంత డల్ అయిపోయారు? కానీ మరి ఎందుకు అంత డల్ అయిపోయింది? కాఫీ కాఫీ కాబట్టి కాఫీ ఆర్ కాక్టైల్స్ వాట్ ఎవర్, పార్టీ ఇస్ అ పార్టీ. సో అలాగా బాండ్ అయినప్పుడు ఇలాంటి మంచి సినిమాలు వస్తాయి. సో ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు అలాంటి బాండింగ్ తప్పదు. ఓకే డన్ అండి. మెయిన్గా అంటే సినిమా అవుతున్నప్పుడు, సినిమా అయిపోయిన తర్వాత అంటే డేస్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. ఈ డేస్ ఇప్పుడున్న మీ స్కెడ్యూల్లో ఎలా కేటాయించారు అనేది డైరెక్టర్కి? నేను నేను జనరల్గా ఏంటంటే ఐ గో బై ద స్క్రిప్ట్. నేను ఇంకోటి ఆర్టిస్ట్ లాగా స్లాబ్ రేట్లు పెట్టను, రోజుకి ఎంత అలా కాదు. అంటే నేను ఓపెన్గా మాట్లాడతాను. అంటే ఎందుకు చెప్తానంటే అమ్మా, దేవుడు మనకు అన్ని ఇచ్చాడు. ఎస్ సార్. మంచి సినిమాల్లో నటించే అవకాశం 50 years తర్వాత కూడా ఇంత మంచి సినిమాలు వస్తున్నప్పుడు దాన్ని గౌరవించాలి. ఐఎమ్ బిజీ. ఇప్పుడు లెక్కేసి కరెక్ట్గా 6 films ఆన్ సెట్స్. బట్ ఒక్క క్లాష్ ఉండదు, ఒకళ్ళు తిట్టుకోరు నన్ను. ఇప్పుడు నా డేట్లు అట్లా ఉండదు. చాలా బ్యాలెన్స్డ్గా ఐ మేబీ వర్క్ లిటిల్ మోర్, మేబీ 28 days a month ఐ వర్క్. బట్ దీనికి వాళ్ళకి ఎన్ని రోజులు కావాలో అన్ని రోజులు కేటాయించాను. వాళ్ళకి దే లెట్ దెమ్ టెల్. ఐ నెవర్ డుమ్మా కొట్టడం షూటింగ్కి ఎప్పుడు అని చూడండి. He's a gentleman అండి ఆన్ సెట్స్. లైక్ ద కైండ్ ఆఫ్ సపోర్ట్ ఐ గాట్ ఫ్రమ్ నరేష్ గారు ఇస్ నేను మాటల్లో చెప్పలేను. అంటే ఈ సినిమాని ఇంత బాగా తీయగలగడానికి ఒక రీజన్ ఆయన పర్ఫార్మెన్స్ అనేది పక్కన పెట్టేస్తే హిస్ డిసిప్లిన్, ద వే హీ అకామిడేటెడ్ ఫర్ దిస్ ఫిల్మ్ అనేది ఒక మేజర్ రీజన్. ఓకే అంటే ఇట్ ఈస్ నాట్ అన్ ఆర్డినరీ ఫిలిం వేర్ యూ మేక్ ఇట్ ఇన్ హైదరాబాద్ క్విక్ టైం ఉన్నప్పుడు. అది కాదు కదా. ఎంత ట్రావెల్ ఉంది సినిమాలో. ఇక్కడి నుంచి బయలుదేరితే వైజాగ్, విజయవాడ, రాజమండ్రి, గోవా. సో ఇట్స్ నాట్ ఈజీ మేకింగ్ దిస్ ఫిలిం ఫర్ అ న్యూ కమర్. మీనింగ్ ఫస్ట్ ఫిలిం డైరెక్టర్ ఈ సినిమా తీసుకోవడం చాలా కష్టం. బట్ వెన్ ఈ నేరేటెడ్ ది స్క్రిప్ట్ ఐ హ్యాడ్ సమ్ కాన్ఫిడెన్స్ దట్ ఈ సినిమా ఖచ్చితంగా ఇతను బాగా తీస్తాడని నమ్మకం. రెండోది క్లైమాక్స్ ఫినిష్ చేసాం పోలీస్ స్టేషన్ దగ్గర, ప్రీ క్లైమాక్స్. ఫస్ట్ నేను బాబిరెడ్డి గారు ఫోన్ చేశాను వినాప్, ఏమండి ఇది శ్రీవారి ప్రేమ లేక ఉషా కిరణ్కి ఎంత పెద్ద హిట్టో మీకు వినాప్కి అంత పెద్ద హిట్ అవుతుందంటే ఏంటండి సినిమా అవ్వకుండానే చెప్పేస్తానంటే సినిమా షూటింగ్ ఫినిష్ చేసుకుని చెప్తున్నాను. అంత ఘంటాపథంగా ఎందుకు చెప్తున్నానంటే ది వే ఇట్ వాజ్ మేడ్ అది. అండ్ అందరు పర్ఫార్మెన్సెస్, ప్రియా కానీ, రాగ్మయూర్, శ్రీలక్ష్మి, ప్రియదర్శిని, చాలా చక్కటి రేర్ ప్రోడక్ట్ అమ్మా ఇది. మాకు పీపుల్కి మాత్రం ఇది ఖచ్చితంగా మెమరబుల్. నేను ఏదో మార్కెట్ చేయడానికి చెప్తున్నాను కాదు, మెమరబుల్ చేస్తాను. అండ్ ఇంకొకటి అంటే స్టోరీ సెలెక్షన్స్ అనేది అందరు చేసుకుంటూ ఉంటారు. కొందరు కొన్ని స్టోరీస్ చేసిన తర్వాత ఎందుకు చేసామబ్బా అనేది ఫీల్ అవుతారు, ఇన్నోరుగా ఫీల్ అవుతారు. ఈ మధ్య డైరెక్ట్గా చెప్పేస్తున్నారు. సో మీరు స్టోరీ చెప్తున్నప్పుడు, ఒకవేళ నరేషన్ చెప్తున్నప్పుడు డైరెక్టర్ కూడా ఏది ఎక్కువ బాగుండాలి మీకు? స్క్రీన్ ప్లే ఇద్దరు ఏం చూస్తారు? నోనమ్మా, ఇప్పుడు బేసిక్గా ఇప్పుడు ఎలా ఉందంటే పరిస్థితి, పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఎందుకు పెళ్లి చేసుకున్నాం అబ్బా అనే పరిస్థితి ఎక్కువ వచ్చేసింది ఇప్పుడు. సో జనరల్గా ప్రపంచం అలా ఉంది. బట్ సినిమా ఇస్ నాట్ లైక్ దట్. ఇట్ ఈస్ గోయింగ్ టు లివ్ విత్ యువర్ లైఫ్ టైం. ఇవాళ ఈ సినిమా చేశానంటే నేను వెళ్ళిపోయిన తర్వాత, చచ్చిపోయిన తర్వాత కూడా ఈ పీపుల్ విల్ రిమైన్. నో, వి ఆల్ హ్యావ్ టు గో. దిస్ ఫిలిం విల్ రిమైన్. నేను ఎందుకు చెప్తానంటే ఫిలిం మనల్ని వీడిపోదు. వెళ్ళమ్మని వీడిపోవచ్చు, బంధువులు విడిపోవచ్చు, ఫ్రెండ్స్ విడిపోవచ్చు, కానీ ఫిలిం విడిపోదు. కాబట్టి నేను చేస్తున్నప్పుడు ఫస్ట్ నేను చూసేది ఏంటంటే స్క్రిప్టింగ్ అమ్మా. తర్వాత జనరల్గా నేను ఒక మాట చెప్తుంటాను, యాక్టర్ ఇస్ ద హార్స్, డైరెక్టర్ ఇస్ ద జాకీ, స్క్రిప్ట్ ఇస్ ద టర్ఫ్ అంటే రన్నింగ్. సో ఈ మూడు పర్ఫెక్ట్ ఉందని చూసుకుంటాను నేను. చూసుకున్నప్పుడు దానికి మరింత టైం కేటాయించి చేస్తా. ఎందుకంటే అన్ని సినిమాలు మనం కళాఖండాలు తీస్తామని మనం చెప్పలేము. బట్ మంచి సినిమా, నా సినిమాలు ఏది చూసినా కూడా, నేను ఏ క్యారెక్టర్ చేసినా, లీడ్ రోల్ చేసినా కూడా ఈ సినిమా బాగలేదు అనేది ఉండదు. జనరల్గా నా పర్ఫార్మెన్స్ బాగుంటుందని ఉంటుంది. సో అది నేను చూసుకుంటా. ఫస్ట్ ఐ సీ ద స్క్రిప్ట్, ద ప్రొడక్షన్ కంపెనీ, తర్వాత ఇట్స్ డైరెక్టర్స్ మీడియా. సో వీ గో బై ద డైరెక్టర్. సో అందుకనే నాకు ఇంత సక్సెస్, లాస్ట్ ఇయర్ వరుసగా సక్సెస్. మీరు సామజవర గమన, మళ్ళీ పెళ్ళి, ఇంటింటి రామాయణం, ఆల్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో
ఇదంతా సంతోషం అంటే దే ఫీల్ ఐఎమ్ లక్కీ, మేబీ ఐఎమ్ లక్కీ, బట్ ఐఎమ్ మోర్ పికీ చూసింగ్ అబౌట్ ఫిల్మ్స్, మేబీ దట్ ఇస్ ద ట్రూత్. ఓకే, లాస్ట్ యాక్చువల్లీ ఇప్పుడు నవరసరాయ డాక్టర్ నరేష్ గారు అన్నారు కదా, నవరసరాయ అంటే ఆల్మోస్ట్ అంటే చాలా వరకు అంటే ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి, కొంతమంది బయట కామన్ పీపుల్కి తెలుసు నవరస అంటే నవరసాలు, అది కాకుండా ఇంకేమైనా ఉందా సార్? అంటే ద్రాక్ష రసం, సాతుకుడి, ఆరెంజ్, అలా ఏమంటున్నా అర్థం కాలేదు. అంటే యాక్టింగ్లో సార్ ఇప్పుడు నవరసాలు అన్ని పండిస్తారు మీరు, అవును. సో అందుకని నవరసరాయ డాక్టర్ నరేష్ గారు ఇందాక నేను ఆల్రెడీ ఇంట్రోలో చెప్పాను. సో అదే అనుకోవాలా, ఇంకేమైనా అర్థం ఉందా సార్ దానికి? ఇంకేం అర్థం ఉంటుంది కాదు, నవరసాయని బిరుదు నాకు మన ఆనరబుల్ స్పీకర్ గారి చేతి మీద అందుకున్నాను ఎప్పుడో 8 years బ్యాక్. అంటే బేసిక్ ఏంటంటే అమ్మా, మనం ఇది మనం ఒక టైటిల్ అనేది మనం తీసుకునేది కాదు, కొంతమంది ఇచ్చినప్పుడు దాన్ని బ్లెండ్ అవ్వాలి. అంటే పీపుల్ వాంట్స్ నో సార్, పీపుల్ వాంట్స్ నో. బేసిక్గా నాకు చిన్నప్పటి నుంచి ఏంటంటే అమ్మా, నేను హీరోగా స్టార్ట్ అయినప్పుడు కూడా ఐ వాజ్ మోర్ అన్ యాక్టర్ దెన్ గ్లామర్ ఆర్ యాక్షన్ హీరో. నేను చేసిన సినిమాలు మీరు 4 స్తంభాలు వెరీ డిఫరెంట్ ఫిల్మ్, శివారి ప్రేమలేఖ, చిత్రం బలారి చిత్రం, జంబలకడ, నా చాయిసెస్ అది. సో నవరసాలు పలికించడం నాకు ఇష్టం, ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి కూడా హీరోగా కృష్ణ గారి ఫ్యాన్, రియల్ లైఫ్ అండ్ రియల్ లైఫ్. యాక్టర్గా నాకు ఇద్దరికి ఫ్యాన్స్ నేను. ఒకటి ఎస్వి రంగారావు, నా ఆరాధ్య దైవం ఆయన. అఫ్కోర్స్ చాప్లిన్ ఇస్ మై ఫస్ట్ గాడ్ ఆయన, తర్వాత డెమిగాడ్ ఎస్వి రంగారావు గారు, తర్వాత కమల్ హాసన్ గారు. డెమిగాడ్ అంటారు, అంటే గాడ్ నెక్స్ట్, డెమిగాడ్. అంటే ఎలా అనిపించింది మీకు? అయ్యో కాదు, నాకు ఇక్కడ ఎదురు రెమీ మార్టిన్ ఉంది, అలాగే అనిపించింది. ఎనివే, సో నాట్ దట్. సో బేసిక్ ఏంటంటే నాకు ఇష్టం ఏంటంటే సరదాగా డిఫరెంట్ అంటే నేను బోర్ కొట్టకూడదమ్మా. నా సినిమా నేను చూసుకున్నప్పుడు కానీ, అద్దంలో నేను చూసుకున్నప్పుడు కానీ నాకు బోర్ కొట్టకూడదు. ఐ షుడ్ బీ న్యూ. ఆ ప్రయత్నం నా చిన్నప్పటి నుంచి చేస్తూనే ఉన్నా. నా అదృష్టం ఇలాంటి మంచి డైరెక్టర్స్ రావడం, మంచి సినిమాలు రావడం. నేను మారుతి గారు, డైరెక్టర్ మారుతి గారితో ఈవినింగ్ కూర్చుంటే అంటున్నాడు ఆయన, నరేష్ గారు ఎక్కడ రంగస్థలం అండి, ఎక్కడ సమాజం ఇంత డిఫరెంట్ చేస్తారు, ఎలా చేస్తారు ఆయన అడిగారు. అంత పెద్ద డైరెక్టర్. ఐ వాజ్ వెరీ థ్రిల్డ్ అమ్మా. అంటే నా అదృష్టం ఏంటంటే నా మీద నమ్మకం, వీళ్ళకి ఇది ఇస్తే ఈయన చేయగలుగుతాడు నమ్మకం ఉందే, అదే ఒక యాక్టర్కి కొన్నంత బలం. సో దీంట్లో ఏంటంటే నా బతికున్నంత కాలం నాకు నేను బోర్ కొట్టినంత వరకు, ఆడియన్స్కి బోర్ కొట్టినంత వరకు ఇంకా డిఫరెంట్ క్యారెక్టర్స్ ఐఎమ్ ట్రైయింగ్, వస్తున్నాయి మంచి యూ విల్ వాచ్ ఈ ఇయర్ చూడండి. ఇట్స్ గోయింగ్ టు బి ఎ గేమ్. ప్రాజెక్ట్స్ ఏమున్నాయి సార్? ప్రాజెక్ట్స్ చాలా జరుగుతున్నాయి అమ్మా. నంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్, 6 projects ఆర్ గోయింగ్ ఆన్. శర్వానందతో ఒకటి జరుగుతుంది, మళ్ళీ ఇది ఆఫ్కోర్స్ ఇది రిలీజ్కి వచ్చేది. దెన్ టైసన్ నాయుడు ఐఎమ్ డూయింగ్. దెన్ గోపీచంద్ సినిమా ఇప్పుడు శ్రీను వైట్ల గారు జరుగుతుంది. దెన్ రవితేజ గారు భాను డైరెక్టర్ గారు జరుగుతుంది. లాట్ ఆఫ్ ఫిలిమ్స్ ఆర్ గోయింగ్ ఆన్, లాట్ ఆఫ్ ఫిలిమ్స్ ఐఎమ్ ట్రైయింగ్. మై డేట్స్ ఆర్ డాటెడ్, బిలీవ్ మీ, టచ్ వుడ్, టిల్ December, January దాకా మై డేట్స్ ఆర్ డాటెడ్, అంటే నాట్ ఫిల్డ్, డాటెడ్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐఎమ్ చూసీ, బట్ అట్ ద సేమ్ టైం మంచి సినిమాలు వస్తున్నాయి కాబట్టి ఐఎమ్ డూయింగ్ నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్. మళ్ళీ లీడ్ రోల్లో ఇంకో సినిమా చేస్తాను. ఓకే, దిస్ ఆల్సో లీడ్ రోల్. ఇంకొక ఫిల్మ్ కూడా చేస్తున్నాను. సో అలా డిఫరెంట్ వస్తున్నాయి. ఒక నెగిటివ్ షేడ్ ఒకటి చేస్తున్నాను. సో అలా కూడా నన్ను నమ్ముతున్నారు. అది అది నవరసరాయ అంటే అంత చెప్పాల్సి వచ్చింది. అర్థమైంది. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇలాంటి మూవీ అందరు జనాల ముందుకు తీసుకొని వచ్చారు. సో టీజర్ అయితే చాలా బాగుంది. అంటే అక్కడ ఎప్పుడెప్పుడు టీజర్ చూడగానే ప్రతి ఒక్క ఆడియన్స్ ఫీలింగ్ అయితే ఇది. మీరు కామెంట్స్ మీకు టైం ఉంటే చదవండి, ఇది ఇట్లాంటి సినిమా రావాలి అని చెప్పేసి అట్లా కోరుకుంటున్నారు జనాలు. అంటే ఇప్పుడున్న చూసుకుంటే ఫైట్స్, క్రైమ్, థ్రిల్లర్ అలవాటు పడ్డ మైండ్స్ ఇప్పుడు కామెడీని కోరుకుంటున్నాయి. సో దట్టు మంచి సక్సెస్ రేట్ ఉండాలని ఆల్వేస్ నరేష్ గారు ఉన్నారు కాబట్టి. సో ఫైనల్గా ఏం చెప్తారు వీరాంజనేయులు విహారయాత్ర గురించి? సో బేసికలీ ఇట్స్ ఎ బ్లెండ్ ఆఫ్ 2 ఫేవరెట్ ఇండియన్ సినిమాలో 2 ఫేవరెట్ జానర్స్ ఉన్నాయండి. ఒకటి ఫ్యామిలీ ఫిల్మ్స్ అన్నది మినిమం గ్యారంటీ ఫిల్మ్స్.
ట్రావెల్ ఫిల్మ్స్ని ఎప్పుడు ఎంజాయ్ చేస్తాం మనం. సో దిస్ ఈస్ అ బ్లెండ్ ఆఫ్ ఫ్యామిలీ అండ్ ట్రావెల్. సో ఇట్స్ గోయింగ్ టు బి వెరీ రిలేటబుల్, హై ఆన్ ఎమోషన్స్ అండ్ వెరీ ఎంటర్టైనింగ్, అండ్ దిస్ విల్ టేక్ యూ ఆన్ ఎ రైడ్, ఐ కెన్ ప్రామిస్. వన్ లాస్ట్ క్వశ్చన్, ఈజ్ దిస్ ఒరిజినల్ మూవీ ఆర్ రీమేక్? ఇది నా కథ, నేను 2020లో రాసుకున్న కదా. దిస్ ఈస్ నాట్ అ రీమేక్ ఆఫ్ ఎనీ అదర్ ఫిల్మ్. సో బేసికలీ ఐ నో వేర్ ద ప్రాబ్లమ్ ఈజ్ ఆల్సో. యాక్చువల్లీ జనాల ఐ నో, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో ఐ నో వేర్ ద ప్రాబ్లమ్ ఈజ్ ఆల్సో. బేసికలీ ఫ్రెండ్ ట్రావెల్ ఫిల్మ్స్ చాలా వచ్చి ఉంటాయండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఇస్ దిల్ చాతా హై, దెర్ ఇస్ మలయాళంలో మల్టిపుల్ ఫిల్మ్స్ ఉన్నాయి. ఈ నగరానికి ఏమైంది అని. ఫ్రెండ్స్ ట్రావెల్కి వెళ్ళిన సినిమాలు మల్టిపుల్ వచ్చినప్పుడు ఎలా అయితే అవి డిఫరెంట్ ఫిల్మ్స్, ఫ్యామిలీ ట్రావెల్కి వెళ్ళిన ఈ సినిమా కూడా వెరీ డిఫరెంట్ ఫిల్మ్. అండ్ మీరు చెప్తున్న ఫిల్మ్ రాక ఓ 2 years ముందరే ఈ స్క్రిప్ట్ నేను రిజిస్టర్ కూడా చేసుకున్నాను. సో ఇట్స్ అ ఒరిజినల్ ఐడియా, ఇట్స్ మై స్టోరీ, బట్ ఇట్స్ వెరీ రిలేటబుల్. దిస్ ఈస్ అ తెలుగు ఫిల్మ్. ఓకే, నైస్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరితో మాట్లాడినందుకు చాలా హ్యాపీ ఉంది. సో ఎప్పుడెప్పుడు చూద్దామని నాకు కూడా ఆతృతగా ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఇది వాళ్ళ మూవీ టీమ్తో చిట్ చాట్. స్టే ట్యూన్డ్ టు సాక్షి.